నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. నాడు ఎస్టేట్ గేటు బయట, నేడు అసెంబ్లీ కోట లోపల. అసలైన దళపతి రివెంజ్ స్టోరీ ఇది. అమ్మ వేసిన ప్లాన్, దళపతి పగ తీర్చిన కసి, 13 ఏళ్ల నిరీక్షణ, కాలం ఇచ్చిన తీర్పు ఇది. జయలలిత అవమానించిన ఆ హీరోనే ఇప్పుడు తమిళనాడుకు వారసుడు, సంచలనం సృష్టిస్తున్నాడు. ఇది ఒక సినిమా కథ కాదు, అంతకు మించిన పొలిటికల్ థ్రిల్లర్. ఒకప్పుడు ఒక ముఖ్యమంత్రి ఇంటి గేటు బయట అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి ఎండలో నిలబడ్డాడు. నాడు కంటతడి పెట్టుకుని కనికరించమని వేడుకున్నాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నాడు అవమానించిన అదే గడ్డపై నేడు పట్టాభిషేకానికి సిద్ధమయ్యాడు దళపతి విజయ్. ఇప్పుడు తమిళ రాజకీయాలను శాసిస్తున్న పేరు. 13 ఏళ్ల క్రితం జయలలిత అడ్డుకున్న ఆ చిన్న ప్రవాహం నేడు సునామీలా మారి ద్రవిడ కోటలను ఎలా కుదిపేసింది. ఒక మాస్ హీరో, ఒక జననేతగా మారిన ఈ ఉత్కంఠభరిత ప్రయాణం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అవమానం నుంచి అధికారం వరకు సాగిన దళపతి విజయ్ ప్రయాణం రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే శబ్దం, ఒకటే నామస్మరణ: విజయ్ విజయ్ విజయ్. మరి వెండి తెరపై రికార్డులు తిరగరాసిన ఈ దళపతి ఇప్పుడు రాజకీయ తెరపై రియల్ హీరోగా అవతరించాడు. 2026 ఎన్నికల ఫలితాలు ఒక చరిత్రను సృష్టించాయి. ఇక రజనీకాంత్ లాంటి దిగ్గజాలే వెనుకంజ వేసిన చోట, కమల్ హాసన్ లాంటి మేధావులే విఫలమైన చోట విజయ్ విజయధ్వజం ఎగరవేశాడు. కానీ ఈ గెలుపు వెనుక ఒక గాయం ఉంది, ఆ గాయం రగిలించిన కసి ఉంది. మరి సరిగ్గా 13 ఏళ్ల క్రితం 2013వ సంవత్సరం విజయ్ నటించిన తలైవా విడుదలకు రెడీగా ఉంది. కానీ ఆ సినిమా పోస్టర్పై ఉన్న ఒకే ఒక లైన్ అప్పటి ముఖ్యమంత్రి అమ్మ జయలలితను నిద్రపోనివ్వలేదు. అదే టైమ్ టు లీడ్. మరి ఇది కేవలం సినిమా ట్యాగ్ లైన్ కాదు, తన కుర్చీకే ముప్పు తెచ్చే హెచ్చరికని ఆమె భావించింది. ఇంకేముంది, అధికారం అండతో అణచివేత మొదలైంది. బాంబు బెదిరింపుల సాకుతో థియేటర్లను మోయించేశారు. సినిమాను అడుగడుగునా అడ్డుకున్నారు. ఒక రాజకీయవేత్తగా జయలలిత వ్యూహం విజయవంతమైంది. కానీ ఒక నటుడిగా విజయ్ పతనం అక్కడే ఆగిపోలేదు. అది కొడనాడ్ ఎస్టేట్. జయలలిత గిరిదుర్గం సినిమా ఆగిపోయింది. మరి నిర్మాతలు రోడ్డును పడే పరిస్థితి రావడంతో విజయ్ స్వయంగా జయలలితను కలిసేందుకు వెళ్ళారు. కానీ అక్కడ ఆయనకు ఎదురైన ఘోర అవమానం, ఒక సూపర్ స్టార్ అని చూడకుండా గంటల తరబడి ఎండలో ఎస్టేట్ గేటు ముందే నిలబెట్టారు. అపాయింట్మెంట్ ఇవ్వలేదు సరే, కానీ అసలు మాట్లాడడమే తనకు ఇష్టం లేదన్నట్లుగా చీకొట్టారు. మరి ఆ రోజు గేటు బయట అవమాన భారంతో నిలబడిన విజయ్ కళ్ళల్లో కన్నీళ్లు లేవు. తనను అడ్డుకున్న వ్యవస్థను మార్చాలనే సంకల్పం ఆనాడే పుట్టింది. రాజ్యం తనను దెబ్బ కొడుతుంటే విజయ్ ఒక్క వీడియో విడుదల చేశారు: నేను ప్రభుత్వానికి వ్యతిరేకిని కాను, దయచేసి మా సినిమాను ఆడనివ్వండి అని వేడుకున్నారు. ఒక మాస్ హీరో అలా దీనస్థితిలో కనిపిస్తే అభిమానులు తట్టుకోలేకపోయారు. కానీ అదే సమయంలో ఇప్పుడున్న జననాయకన్ లాంటి సినిమాలకు సెన్సార్ చిక్కులు ఎదురైనట్టుగానే నాడు విజయ్ని ఆర్థికంగా, మానసికంగా కొంగదీశారు కూడా. అయితే ఆ రోజు కార్చిన కన్నీటి బొట్టు నేడు ఓట్ల వరదై పారింది. కాలచక్రం తిరిగింది. జయలలిత వారసత్వ పార్టీ ఏఐఏడిఎంకేను 3వ స్థానానికి నెట్టేసి టీవీకే ప్రభంజనాన్ని సృష్టించింది. 108 స్థానాలు గెలిచి కింగ్లా ఎదిగాడు దళపతి. ఏ గేటు బయట అయితే అవమానం ఎదురైందో అదే అసెంబ్లీ గేట్లు ఇప్పుడు ఆయన కోసం బార్లా తెరుచుకున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ ఏ విధంగా అయితే అవమానం నుంచి అధికారాన్ని సాధించారో అదే తరహాలో విజయ్ తన పొలిటికల్ రివెంజ్ను పూర్తి చేశాడు. రాజకీయం అంటేనే ఒక చదరంగం. ఇందులో ఓడిన వారే గెలుస్తారు, అవమానం పొందిన వారే పట్టాభిషిక్తులవుతారు. విజయ్ గెలుపు ఒక సందేశం. ప్రజల పక్షాన్ని నిలబడే ధైర్యం ఉంటే ఎవ్వరూ అడ్డుకోలేరని తేటతెల్లమైంది. ఇకపై తమిళ గడ్డపై దళపతి శకం ఎలా ఉండబోతుంది? మరి ఈ రియల్ పొలిటికల్ థ్రిల్లర్లో మున్ముందు ఇంకెన్ని ట్విస్టులు ఉండబోతున్నాయన్నది కాలమే నిర్ణయించాలి. ఇది ఈనాటి ది ఎడిటర్స్ ఎనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.